ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ తప్పించేందుకు దొంగచాటిగా హరీష్ రావు అమెరికా వెళ్లొచ్చాడని ఆరోపించారు. కేసీఆర్ సూచనల మేరకే ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఆపేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లొచ్చాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి హరీష్ రావు సిద్దమా అని సవాళ్లు విసిరారు. టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది? ఇది ఎవడన్నా బుద్ధున్న ముఖ్యమంత్రి ఎవడన్నా చేస్తాడా? నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ట్యాపింగ్లతో ఎందుకు, వ్యాపారస్తులతో ఏంది? ఇవన్నిటి గురించి మొత్తం ఎందుకంటే ఇక ఫైనల్గా అందరు ఇరుక్కున్నారు. ఇక లాభం లేదు. రేపు మాప ప్రభాకర్ వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు ఇలా అల్లుడు మేనల్లుడు పుట్టి మాటకారి, ఆయనకి ఏమైనా పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడనో కొలరాడో చికాగో అక్కడకంటే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ ఆయన దగ్గర పోయి మాట్లాడి, నువ్వు ఇప్పటింతలో రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మీరు నెల రోజులు అయింది. మీరు రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా, మీకు ఎవరికైనా తెలుసు అమెరికా పోయినట్టు హరీష్ రావు? ఎవరికైనా? నేను మొన్న 24th పోయి 27th వచ్చిన, పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా. తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నాం. మన 1.5 day అక్కడ ఉండి ఎమ్మడే వచ్చేది స్టేట్మెంట్. ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ప్రజాప్రతినిధి అయినా. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్తూపం ముందు 3 నెలలకు రాసేందుకు సిద్దమని ప్రకటించారు. రుజువు చేయని పక్షంలో వెంకటరెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు 3 నెలలకు రాయాలని సవాల్ విసిరారు. మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్లు నిరూపిస్తే అమరవీరుల స్తూపం ముందు 3 నెలలకు రాసేందుకు సిద్దమని ప్రకటించారు. రుజువు చేయని పక్షంలో వెంకటరెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు 3 నెలలకు రాయాలని సవాల్ విసిరారు హరీష్ రావు. ఇక మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు పై కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. అయితే తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లింది వాస్తవం కాదా అంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఒకటి చేశారు, ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రభాకర్ రావును కలవడానికి హరీష్ రావు అమెరికా వెళ్లారంటూ కూడా
ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఆరోపించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దొంగచాటుగా హరీష్ రావు అమెరికా వెళ్లి వచ్చారని ఈ మే 26న రోజున ఎడ్మినిస్ట్రేటర్ ఫ్లైట్ నెంబర్ EK525 లో హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపాడని, ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆ ప్రభాకర్ రావును కలవడానికి హరీష్ రావు అమెరికా టూర్ కి వెళ్లాలని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రభాకర్ రావు ఇండియాకి రాకుండా ఆపేందుకే హరీష్ అమెరికా వెళ్లాలని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ట్యాపింగ్ చేస్తూ భార్య భర్తల ఫోన్లు కూడా కేసీఆర్ విన్నారని కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఆరోపించారు. అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు అప్రూవ్ గా మారితే ఇబ్బంది అవుతుందని కూడా కేసీఆర్ భయపడే తనకు సంబంధించి కూడా ఈ విషయాలు కూడా బయటకు రాకుండా విషయంపై కూడా హరీష్ రావుని అమెరికాకు వెళ్ళాడు. ఆయన ఇక్కడికి రాకుండా అంటే ఇండియాకు రాకుండా ప్రభాకర్ రావును అక్కడే మేనేజ్ చేసే విధంగా ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాను కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆరోపణలు చేయడం జరిగింది. అయితే కేసీఆర్ ఒక తెలంగాణ జిన్నాలాగా మారాడని, జిన్నా కూడా ఒక రోజు ముందే స్వతంత్ర దినోత్సవం చేసుకునేవాడని కూడా ఈ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ కి తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని, రాక్షస పాలన పోయిందని కూడా తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్టుగా తెలిపారు. ఎందుకంటే తను అంటే లాస్ట్ వీక్ ఆయన అమెరికా టూర్ పోయినప్పుడు కూడా చాలా మంది ప్రవాస భారతీయులు కూడా చాలా మంది కూడా ఇటు కేసీఆర్ పై కూడా అతని పాలనపై కూడా విసిగి చెందాలని కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఈ ప్రెస్ మీట్ లో స్పష్టం చేసింది. అయితే ఇటు జగన్ చేసిన మోసంతోనే కేసీఆర్ తెలంగాణను ఎండబెట్టారని, అందులో భాగంగానే ఇటు నల్గొండ, ఖమ్మం లో కూడా ఇప్పటి వరకు నీరు లేక రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది కారణం కేసీఆర్ అని కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఈ యొక్క ఆరోపణలపై కూడా కొంతసేపటి క్రితమే ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఆయన కౌంటర్ కూడా అటాక్ చేశారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. ఇటు ఆయన డాక్టర్లు కూడా చూపించుకోవడం మంచిదని కూడా హరీష్ రావు కూడా కౌంటర్ గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మంత్రులు మంత్రులతో ప్రభుత్వాలు నడుపుతున్నారని, అబద్ధాలతోనే ప్రభుత్వం నడుపుతున్నారని చెప్పారు. అయితే తను తన కుటుంబ సభ్యులు విదేశాలకు వచ్చిన మాట వాస్తవాన్ని, అయితే తను అమెరికా వెళ్ళినట్టు ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడాలని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిసినట్టు రుజువు చేస్తే అమరుల స్థూపం ముందు ముక్కు నెలకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా ఇటు హరీష్ రావు కూడా ప్రెస్ నోట్ లో కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కూడా కౌంటర్ అటాక్ చేశారు. అయితే తాను దేశం వెళ్ళని ఏ హోటల్లో ఉన్నానో తదితర వివరాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, తన పాస్పోర్ట్ సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు కూడా వస్తాను కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఇటు హరీష్ రావు కూడా సవాలు ఇస్తారు. పాస్పోర్ట్ లో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని, కనీసం జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం చౌకబార్తనంగా ఉందంటూ కూడా ఇటు హరీష్ రావు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిపై కూడా దుయ్యబట్టారు. ఇక ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా తన క్షమాపణ చెప్పాలని, ఒకవేళ ఈ యొక్క వివరాలు కరెక్ట్ గా లేకపోతే మాత్రం అమరుల స్థూపం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి నీలకు రాయాలని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే తను మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును కలిసినట్టు ఎక్కడైనా రుజువు చేస్తే మాత్రం తను ముక్కు నీలకు రాయాలని సిద్ధంగా ఉన్నారని, అమరుల స్థూపం వద్ద కూడా బేషరతుగా క్షమాపణ చెప్పినట్టుగా సిద్ధంగా ఉన్నట్టుగా ఇటు హరీష్ రావు కూడా తన ప్రెస్ నోట్ లో చెప్పడం జరిగింది.